హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తుల యొక్క చివరి తేదీ అయితే చెప్పింది. ఆగస్టు 15వ తేదీ లోపల మీరు దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ అయితే చేయాలి. అసలు ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మీ సచివాలయం వాళ్ళు అయితే చెప్పి ఉంటారనమాట. మీకు పెన్షన్ అనేది రాస్తాము, డాక్యుమెంట్స్ అనేటివి తీసుకురండి అని చెప్పి ఉంటారు. మీరు డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకొని కనుక ఉండినట్లయితే మీ సచివాలయంకి వెళ్ళండి. ఈ విధంగా కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. దానికి మీకు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకోమని చెప్పి ఉంటారు కదా. ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వండి. మీకు వచ్చే నెల పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము అప్లికేషన్ అనేది 15వ తేదీ లోపల పంపించినట్లయితే 15వ తేదీ తర్వాత అప్లికేషన్ అనేది వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్తుంది. పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ పెన్షన్ అధికారి అయితే ఉంటారు. వాళ్ళు మీ యొక్క పెన్షన్ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చూస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు పెన్షన్ అప్రూవల్ అనేది ఇచ్చేస్తారు. మీకు వచ్చే నెల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. 4,000 రూపాయల కేటగిరీలో మీకు పెన్షన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను చూడండి. మీ సచివాలయంలో ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కేటగిరీ అంటే ఏంటంటే ఇక్కడ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్, అది 4,000 రూపాయలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, 10,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, ఏ పెన్షన్ పొందుతున్నా కానీ ఆయన చనిపోయినట్లయితే ఆయనకి వైఫ్ అంటే భార్య కనుక ఉండినట్లయితే ఆ కేటగిరీ కింద స్పోర్ట్స్ని అయితే తీసుకొని స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు అనేవి ఇస్తున్నారనమాట. ఇవి యాక్చువల్గా ఎవ్రీ మంత్ కూడా అప్లికేషన్ అనేది జరుగుతుందండి రాష్ట్రంలో. ఇక్కడ మనకు 15వ తేదీ చివరి తేదీ అని చెప్పారు కాబట్టి ఈ లోపల మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అంటే మీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్ద ఆయన ఈ లాస్ట్ మంత్లో చనిపోయారనుకోండి, ఈ మంత్ పెన్షన్ తీసుకోలేదనుకోండి, ఆయనకి భార్య కనుక ఉండినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ రాస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సచివాలయంలో అయితే ఇస్తారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తుదారుని పేరు, అంటే ఇక్కడ స్పోర్ట్స్ పేరు మీద ఎవరి పేరు అయితే మనం ఇక్కడ రాయాలన్నమాట. అంటే స్పోర్ట్స్ ఎవరో వారి యొక్క పేరు అయితే రాయాలి, వారి భర్త పేరు అయితే రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఆధార్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో లేడీ వారి యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామా, క్లస్టర్ ఐడి మీకు తెలుసున్నట్లయితే ఓకే, తెలియకపోతే దీన్ని ఎంటీగా పెట్టండి క్లస్టర్ అనేది, రేషన్ కార్డు నెంబరు, మరణించిన పెన్షన్ లబ్ధిదారుని యొక్క పేరు, అంటే ఇక్కడ భర్త పేరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఆయన పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మరణించిన తేదీ ఇవ్వాలి, ఆ భర్తకు సంబంధించినటువంటి ఆధార్ నెంబరు, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబరు, పెన్షన్ రకం ఏది పొందుతున్నారనేది వివరాలు ఇవ్వాలన్నమాట. పెన్షన్ ఐడి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే వదిలేయచ్చు. దీనికి 2 ఫోటోలు అటాచ్మెంట్ చేయాలి, అంటే స్పోజ్ ఎవరైతే ఉంటారో వారి ఫోటోలు 2 యాడ్ చేయాలి. దరఖాస్తుదారుని యొక్క సంతకం దగ్గర సంతకం పెట్టాలి, ఎవరైతే స్పోజ్ ఉన్నారో వారి యొక్క సంతకం పెట్టించాలి. దీంతో పాటుగా మీరు మెయిన్గా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్లో వచ్చేసి స్పోజ్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మరణించినటువంటి వ్యక్తి ఎవరైతే పెన్షన్ పొందుతూ మరణించుంటారో పెద్ద వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము, ఇవన్నీ కూడా ఇవ్వాలి. మెయిన్గా భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్ యాడ్ చేయాలి. ఈ డెత్ సర్టిఫికెట్ బేస్ చేసుకొని మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఈ డెత్ సర్టిఫికెట్ మీకు ఇంకా కూడా రాకుండా లేట్ కనుక అవుతున్నట్లయితే మీరు నెక్స్ట్ మంత్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ఓకేనా. మీకు 3 నెలల వరకు టైం అయితే ఇస్తారు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేదానికి, సబ్మిట్ చేసేదానికి సంబంధించి. ఒకవేళ మిస్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీకు అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా అప్లికేషన్స్ అనేటివి మనకు 1-2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే 3వ తేదీ నుంచి అయితే 15వ తేదీ వరకు, అంటే సగం నెల వరకు అయితే టైం ఇస్తారనమాట అప్లికేషన్స్కి. అప్లికేషన్స్ అనేవి తీసుకొని కేవలం 1 వారం రోజుల్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ లిస్టులోకి మీ వివరాలను అయితే అప్డేట్ చేస్తారు. ఇవి ఎవ్రీ మంత్ కూడా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయి ఉంటారండి. అయి ఉండినట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ప్రాపర్గా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అయితే చేసేయండి. మనకు 15వ తేదీ చివరి తేదీ చెప్పున్నారు కాబట్టి ఇంకా కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఒక 6 రోజులు టైం అయితే ఉంది వీడియో చేస్తున్నటువంటి రోజు నుంచి, ఓకేనా. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మన సచివాలయంలో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషను ఎంపీడీఓ ఆఫీస్కి లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తాయి.
అక్కడ ఉన్నటువంటి పెన్షన్ అధికారి వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు. సో అయితే మిమ్మల్ని లాస్ట్లో పిలుస్తారు కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా. అంటే కేవైసీ వేస్తేనే మీరు లైవ్లో ఉన్నట్టు కన్సిడర్ చేసుకొని మీకు నెక్స్ట్ మంత్కి పెన్షన్ లిస్టులోకి అయితే పేర్లను యాడ్ చేస్తారు. ఇక్కడ కేవైసీకి పేర్లు కనుక వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీ పెన్షన్ అప్రూవల్ వచ్చిందని అర్థం. ఒకవేళ కేవైసీకి మీ పేరు రాలేదనుకోండి, వచ్చే నెలలో మీ పెన్షన్ యొక్క పేరు అనేది రాదనమాట. అంటే పెన్షన్ అనేది మీకు రాదు, మీ డాక్యుమెంట్స్ ఏవో తప్పుగా ఉండడం వల్ల సో అది రిజెక్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు పెన్షన్ అనేది రాస్తారండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? సో ఈ విధంగా మన యొక్క ఏపీలో ప్రస్తుతానికి ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు మాత్రమే జరుగుతున్నాయి. అంతే తప్ప స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 50 సంవత్సరాల పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు, మరియు ఈ యొక్క వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లు, బీసీలకు పెన్షన్లు, ఇవి తప్ప ఏమీ లేవండి అప్డేట్స్. ఓకేనా? సో కేవలము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన మాత్రమే అప్లికేషన్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చినట్లయితే అప్డేటు వీడియో పెన్షన్లకు సంబంధించి రావచ్చండి. నాకున్నటువంటి నాలెడ్జ్తో అయితే చెప్తున్నాను. వీడియో పెన్షన్కి సంబంధించి ఎందుకు రావచ్చంటే ఈ యొక్క వివరాలను ఆల్రెడీ ప్రభుత్వం సేకరించి ఉంది. 2,20,000 మంది వీడియోస్ అయితే ప్రభుత్వం యొక్క లెక్కల్లో అర్హులుగా ఉన్నట్లు గుర్తించి ఉంది. సో వాళ్ళ దగ్గర అంటే పాత లబ్ధిదారులు ఉంటారు కదా, గతంలో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ యొక్క కేవైసీలు తీసుకుంటుంది. అలానే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ వారి నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇవి ఒక రకంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినవి అయినప్పటికీ వీరికి సపరేట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది పెడుతుంది అనమాట గవర్నమెంట్. అప్లికేషన్ రిలీజ్ అవుతాలి, ఆ తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది స్వీకరించాలి. కాబట్టి ముందుగా అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మనకు రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ముందు రోజుల్లో వస్తాయని చెప్పి సమాచారం. అయితే మొదటిగా కేటగిరీల వారీగా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈ యొక్క వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఆ తర్వాత దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి తీయవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క మెడికల్ పెన్షన్లు, ఈ యొక్క పారాలసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఆ కేటగిరీకి సంబంధించి డిఎంహెచ్ఓ పెన్షన్స్ అనమాట అవి. సో ఆ కేటగిరీలకు సంబంధించి కూడా దరఖాస్తులను స్వీకరించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకైతే వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.